నుంచి ప్రసంగం చేయలేదు కదా. ఈ ప్రసంగం మళ్ళీ వచ్చిన నెలలో దొరకదు కదా. ఈ మాటలు మళ్ళీ రేపు దొరకవు కదా. ఉన్నప్పుడే మరియు వాళ్ళ ఉత్తమమైన దాన్ని ఎన్నుకో అంటున్నాడు దేవుడు. ఇలాంటి విషయాలు మనం ఆలోచించాం. ఎందుకంటే విను బుద్ధి మనకు కలగాలి, వినే బుద్ధి మనకు పుట్టించమని దేవుడిని అడగాలి. అందుకు కదా మనం విసుకుపోతున్నాము. మరి ఏమి విన్నాము అంటే తర్వాత చెప్పలేము, మనం చెప్పలేం. స్కూల్కి వెళ్ళినాడు ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ అడిగితే ఖచ్చితంగా అది చదువుకుంటే కనుక ఇదిగో ఈ టీచర్ ఇది చెప్పారు, ఈ టీచర్ ఏది చెప్పారు అని చెప్పేస్తారు. చదవడం ఏం చెప్తాడు? అందులో నేను ఒకరిని. మా అమ్మగారికి ఆవిడ అడిగేది, ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చెప్పారు పెద్ద అంటే నాకు తెలియదు ఇంగ్లీష్ చెప్పారు అని. ఇంకా నీకు గొడవలేదు, ఇంకా ఆవిడ రాదు కాబట్టి గొడవలేదు. మళ్ళీ ఇంకోటేంటి, నాకు రాదు, నేనేమి నేర్చుకోలేదు, కానీ ఇంగ్లీష్ అంటే ఆవిడ రాదు కాబట్టి ఇంగ్లీష్ చెప్పాలని ఏమడుతుంది పోతుంది. అలాగే మనకి లేకపోతే మీరు చెప్పుకుంటే వెళ్ళండి, మమ్మల్ని అడుగుతారు ఏంటంటే మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? రైలు బండి ఖాళీకి వెళ్ళిపోయి ఖాళీకి వచ్చేది ప్రయోజనం ఏంటి? దాంట్లో జనం ఎక్కితేనే కదా. గత బస్సు నడిపేవాడు ఆ టికెట్లు ఎక్కితేనే కదా దానికి వచ్చేది అమౌంట్. ఖాళీకి వెళ్ళిపోతే డబ్బులు పెట్రోల్ కొట్టించుకోవాలి, ఖాళీకి వెళ్ళిపోకూడదు, జనాన్ని ఎక్కించుకోవాలి. అలా వ్యర్థమైపోకూడదు దేవుని మాటలో. రైతు పొలాన్ని సిద్ధపరిచి విత్తనాలు పట్టుకుని వెళ్ళినప్పుడు ఎక్కడ దిగి నిమ్మొచ్చేత కాదు, ఆ నారుమడిలో వేయటానికే నారుమడి ముందు సిద్ధపడాలి. అప్పుడు ఆ మొక్కలు కదా ఫలిస్తాయి, అప్పుడు కదా మొలుస్తాయి. అలాగే ఈ మడి సిద్ధంగా ఉందా? నీ హృదయం సిద్ధంగా ఉందా? ఇన్ని ఉపమానాలు ఎందుకు చెప్పాము? ఈ సమయంలో సగం ప్రసంగం అయిపోదు. ఎందుకు చెప్పామంటే నేను మనం సిద్ధంగా ఉంటేనే ఆ విత్తనాలు మనలో పడతాయి, ఫలిస్తాయి. 7వ విషయం కూడా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానులే. ఎంత మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా అంటే ఊరుకునేమనుకుంటాను. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 7వ విషయంలో చదువు ఒకసారి. వారి ధాన్య ద్రాక్షారసమును విస్తరించిన నాకు సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఏం చెప్తారు భక్తులు? ధాన్యం విస్తరించింది అంటే ధాన్యంతో ఇంటికి ధాన్యం అనే కొట్టులోకి ధాన్యం వచ్చింది. సమృద్ధి కలిగిన ద్రాక్షారసం సమృద్ధికి సాదృశ్యం. ధాన్యం ఉంది, ద్రాక్షారసం ఉంది, కానీ ఏం లేదంట ఇంట్లో, సంతోషము లేదు. కానీ సంతోషం ఎవరి వాళ్ళే? దేవుడు వాళ్ళు. నీవు నాకు కలిగజేసావు, అంతే కదా. కోటేశ్వరులు కలిపి చూస్తే కనుక వారి ఇంట్లో సంతోషం ఉందా అంటే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు ఎంత సంపాదించిన కొడుకు నా మాట లేదు, ఎందుకు ఇంత సంపాదించిన నోటికి సరైన తింటాకే లేదు, ఎందుకు ఇంత బంగారం మంచం చేయించుకున్న నైట్ నిద్రే పట్టదు. అంటే ఇవన్నీ ఎవరి వాళ్ళే? దేవుడు. సంతోషం అనేది ఎవరి వాళ్ళే అంటే కనుక దేవుడు. అదే చెప్తున్నాడు, ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటికంటే అధికమైన సంతోషము హృదయంలోనికి పుట్టించాడు. సంతోషం గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుంటాం. కొందరు సంతోషం ఎలా ఉంటారో, ఆ సంతోషాన్ని వారు ఎలా అనుభవిస్తారో కొన్ని మాటలు గురించి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దుష్టుల కంట విజయం ఎల్లప్పుడూ ఉండదు, విజయం ఎల్లప్పుడూ ఉండదు. భక్తిహీనుడికి సంతోషం కూడా ఒక నిమిషం మాత్రం ఎల్లప్పుడూ ఉండదు. కొన్ని రకాలుగా సంతోషాలు వెతుక్కుంటారు. ఇది పుచ్చుకునేవాడు దాంట్లోనే సంతోషం వెతుక్కుంటాడు. అది లేకపోతే అలా మనిషి ఎలా ఉంటాడంటే పిచ్చోడు అయిపోయినాడు. ఇంట్లో అన్నీ ఉంటాయి, ఆ చుట్టూ అందరూ ఉంటారు, కానీ ఆ టయానికి అంత అది పడకపోతే దాంట్లో ఉన్నాడు సంతోషం. ఆ సంతోషం దాంట్లో వెతుక్కుంటున్నాడు. ఆ పేర్లు చెప్పానుకో, ఆ గోపి కుమారుడు మీకెలా తెలిసిన పేర్లు మాట్లాడతాను. ఇదో తను. కొంతమంది సంతోషం ఏంటంటే డబ్బులు ఎక్కువ సంపాదించారు, కొంతమంది బంగారం సంపాదించారు, కొంతమంది కొత్త బట్టలు. అంటే వీడి సంతోషంలో ఏమంటున్నాడంటే దేవుని నుంచి వచ్చే సంతోషం